రెండవ దశ పోలింగ్లోనూ మొరాయించిన ఈవీఎంలకి సంబంధించి అలాగే కేంద్రంలో తటస్థ పార్టీలదే కీలక పాత్ర అంటున్న ఈ సర్వేలకి సంబంధించి అసలు జనం అభిప్రాయం ఏ విధంగా ఉందో తెలియజేసేందుకు మా కరెస్పాండెంట్ రాజమండ్రి నుంచి రాజబాబు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఓటీ రాజబాబు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్. మన ప్రస్తుతం రాజమండ్రి పివి నరసింహారావు పార్క్ లో ఉన్నాము. అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్లక్ష్య ధోరణికి సంబంధించి అదేవిధంగా ఇప్పటికే 2 దశల్లో పోలింగ్ పూర్తయింది. ఈ 2 దశల్లో కూడా ఏ ఎన్డీఏ కూటమి కావచ్చు, యూపీఏ కూటమి కావచ్చు, ఏ పార్టీకి 2 కూటమిలకి కూడా సంపూర్ణ మద్దతు వచ్చే అవకాశం లేదు. గవర్నమెంట్ స్థాపించే అవకాశం లేని పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి ఇక్కడ రాజమండ్రి వాసులు ఏమనుకుంటున్నారు, వారి అభిప్రాయం తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే రెండో దశ పోలింగ్ జరిగింది నిన్న 11 రాష్ట్రాల్లోనే. అంటే మొదటి దశలో మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో రెండో దశ పోలింగ్ లో అంటే 11 రాష్ట్రాల్లో కూడా ఈవీఎంలు మొరాయించడం, సరైన సదుపాయాలు లేకపోవడం, ఓటర్ల జాబితా తొలగించడం, చాలా మంది ఓటర్లు ఎన్నిదిరిగిన పరిస్థితి మనం చూసాము. ఎందుకు ఎన్నికల కమిషన్ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది పోలింగ్ విషయంలో అనుకోవచ్చు? ఇదంతా ఒక మనిషి వల్లే జరుగుతుందండి. చేయిస్తున్నారు. ఇప్పుడు కూడా మరి ఎన్నికల కమిషనర్ ఎవరి ధోరణిలోనే ఉండేవారు కాదు, వాళ్ళకి ఒక ఇండివిజువల్ ప్రతిపత్తి ఉండేదండి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే అక్కడి నుంచి ఫోన్ రావడం, వీళ్ళు యాక్షన్ తీసుకోవడం. మొన్న వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా నా చేతుల్లో ఏమీ లేదు, ఇదంతా వాళ్లే చెప్పాలి, వీళ్ళు మాట్లాడితే స్టేషన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి డీజీ గారితో మాట్లాడతాం, ఇవన్నీ చేయడం వల్ల మనకి ఎదురుగుండగా తెలిసిపోయింది. ప్రతిదీ కూడా సెంట్రల్ నుంచే వీళ్ళకి సాయం అందుతుంది. ఎవరు కూడా ఈ ఈవీఎంలు కూడా పనిచేయట్లేదన్న ఇది మిగతా పార్టీలు ఎవరు చెప్పలేదు, ఒక్క మన ఈ తెలుగుదేశం వాళ్ళే చెప్పారంటే కారణం ఏంటి? ఇదంతా కూడా మ్యానిపులేషన్ జరిగింది అని మనకి ఎదురుగుండగా నిరూపణ అయిపోతుంది. రేపు పార్టీ సెంట్రల్లో కూడా బీజేపీకి ఏమీ కూడా సరిగ్గా రాదనే అభిప్రాయం. ఇంచేతంటే ఇంత మోసం ప్రతి దేశం అంతా కూడా తెలిసిపోయింది. ఇంత మంచి మనిషి ఇలా మారిపోయాడు, ఇలాగ పార్టీకి వ్యతిరేకంగా మన ఒకటండి, ఆంధ్రాకి ఎవడైనా సరే చెడు చేస్తున్నాడు ఎవడో కూడా బతకలేదు, బట్ట కట్టలేదు. ఆ పార్టీ పాడైపోయింది. ఇప్పటిదాకా జరిగిన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీకి ఏదైతే చేశారో ఎవరు కూడా బాగుపడలేదండి. సార్, అంటే మీరు చెప్పండి, అంటే ఎన్నికల మొదటి విడత పోలింగ్ జరిగినప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు చాలా రాజకీయ పార్టీలు కూడా ఫిర్యాదు చేశారు ఎన్నికల కమిషన్ కి. సరైన వసతులు లేవు, ఈవీఎంలు మొరాయిస్తున్నాయి, ప్రజల్లో ఆందోళన ఉంది, చక్కదిద్దండి అని కూడా చెప్పినప్పటికీ కూడా రెండో దశ పోలింగ్ లో కూడా అదే పరిస్థితి మళ్ళీ పునరావృతమైంది. ఎందుకు ఈ పరిస్థితి ఉందనుకుంటున్నారు? ఎందుకంటే ఈసీ ప్రధానమంత్రి కీలుబొమ్మ కింద తయారైంది చేతులను, అందుకు ఎందుకు పట్టించుకోదు అది. సరే, అంటే మీరు చెప్పండి, అంటే ప్రస్తుతం అంటే 2 దశల పోలింగ్ జరిగింది. మొదటి దశ పోలింగ్ తో పాటు నిన్న 11 రాష్ట్రాల్లో రెండో దశ పోలింగ్ కూడా పూర్తయింది. అంటే ఇక్కడ చాలా సర్వేలు కూడా చెప్తున్నాయి, ఇటు ఎన్డీఏ కూటమికి కావచ్చు, యూపీఏ కూటమికి కావచ్చు, ప్రభుత్వాన్ని స్థాపించే సంపూర్ణ మెజార్టీ వచ్చే అవకాశం లేదన్న పరిస్థితి వ్యక్తమవుతుంది. ఇది నిజమే అనుకుంటున్నారా? ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అవునండి, ఇది నిజంగానే. ఎందుకంటే మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కానీ, ఇప్పుడు జరిగిన 11 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కానీ పూర్తి మెజారిటీ ఎన్డీఏ కానీ యూపీఏ కానీ వచ్చే పరిస్థితులు అయితే లేవు. ఏదైనప్పటికీ ఇప్పుడు అన్ని రాష్ట్రాలు కలిపి ఒక కూటమిగా ఏర్పడి చేసేటటువంటి ఈ కొత్త ప్రభుత్వానికే మంచి మద్దతు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు కాంగ్రెస్ కూడా మన రాష్ట్రానికి కానీ దేశంలో వేరే రాష్ట్రాలకు కానీ అంతగా ఒరిగింది ఏమీ లేదు. అలాగే ఇప్పుడు ఈ ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఏదో ఒకటి 2 రాష్ట్రాల మీద దృష్టి పెట్టడం జరిగింది. ఈ విధానాన్ని పూర్తిగా ఆపేయాలి అనుకుంటే అన్ని రాష్ట్రాలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళందరికీ కావాల్సినటువంటి సదుపాయాలు, వాళ్ళందరికీ కావాల్సినటువంటి ఇది చేసుకోవడంలోనే గవర్నమెంట్ బాగా సక్సెస్ అవుతుంది అనేటువంటి అభిప్రాయం అన్ని పార్టీల్లోనూ వచ్చింది. ఒక తెలుగుదేశం పార్టీ అనే కాదు, కాంగ్రెస్ అనే కాదు, ఇంకోటే కాదు, అందరికీ కూడా ఈ అభిప్రాయం వచ్చింది. కాబట్టి అన్ని రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు కానీ ఇప్పుడు మంచి లీడింగ్ లో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా అన్ని ప్రాంతీయ పార్టీలు కలిపి ఒక కూటమిని ఏర్పాటు చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అయితేనే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. లేని పక్షంలో ఒకవేళ ఎన్డీకి కానీ యూపీఏకి కానీ ఇవ్వాలి అనుకుంటే కూడా ఎవరు కూడా అంతగా సహకరించేది ఏమీ లేదు, వాళ్ళకు కూడా వచ్చే అవకాశం కూడా అంత మద్దతు లేదు. అందుకని ఏంటంటే ప్రధానమంత్రిగా ఈ మన చంద్రబాబు నాయుడు గారే చక్రం తిప్పి దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ పార్టీలు కలిపి ఒక మంచి రాజకీయ పార్టీని 3వ ఫ్రంట్ గా తయారు చేయడానికి అవకాశం ఉండాలి, ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి.
అంటే మీరు చెప్పండి, అంటే ఎన్డీఏ కావచ్చు, యూపీఏ కావచ్చు, అంటే వాళ్ళకి సంపూర్ణ మద్దతు వచ్చే పరిస్థితి లేదు. అంటే తటస్థ పార్టీలే కీలక పాత్ర పోషించే పరిస్థితి ఉంది. వీళ్ళంతా కూడా ఒక ఫ్రంట్ గా ఏర్పడి దేశ రాజకీయాలను శాసించే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఈ పరిస్థితి ఉంటుందా? పైన ఏ కేంద్ర ప్రభుత్వం అయినా ఆంధ్రాకి బాగా ద్రోహం చేసిన వాళ్ళు ఎవరు కూడా ఇచ్చేసింది లేదు. కాంగ్రెస్ చివరి నిమిషంలో తెలంగాణ ఎడగొట్టి ఎలాగైందో ఈ పార్టీ నరేంద్ర మోడీ గారు ఆయన ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆంధ్రాకి నిధులు ఇవ్వకుండా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేసి ఏదో సాధించాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ఆఫీసులను అన్ని మార్చేసి ఎలక్షన్ కమిషన్ ఇష్టానుసారంగా చేశారు. ఈ ఎలక్షన్ కమిషన్ అనేది స్వయం ప్రాతిపదికంగా పనిచేయట్లేదు. దీనివల్ల భవిష్యత్తులో కూడా చాలా ఇబ్బంది వస్తాయి. భద్రపరిచిన నియమంలో కూడా పరిస్థితి ఏంటనేసి ఆంధ్రప్రదేశ్ జనాలు ఆందోళనగానే ఉన్నారు. అది ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రస్తుత రాజకీయ ధోరణి. వీళ్ళు ఇప్పటికైనా రెండో ఎలక్షన్, మూడో విడత జరిగే ఎలక్షన్లు అయినా సరైన అటువంటి సదుపాయాలు చేయకపోతే భారతదేశం మొత్తం మీద తిరగబడే అవకాశం ఉంది. అందుచేత కేంద్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసింది. అంటే మీరు చెప్పండి, అంటే తటస్థ పార్టీలు అంటే ప్రస్తుతం 2 దశల పోలింగ్ పూర్తయింది. ఇప్పుడు మొదటి విడతతో పాటు రెండో విడత కూడా పోలింగ్ పూర్తయింది. ఈ పోలింగ్ సరళిని కనుక పరిశీలిస్తే అంటే ఇటు ఎన్డీఏ గానీ యూపీఏ గానీ సంపూర్ణ మద్దతు వచ్చే పరిస్థితి ఉండదని కూడా సర్వేలు చెప్తున్నాయి. తటస్థ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది, ఇవన్నీ ఒక ఫ్రంట్ గా ఏర్పడి అని కూడా సర్వేలు చెప్తున్నాయి. అంటే ఇది ఉండే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉంటుందండి. ఈ ఎన్డీఏకి కానీ పూర్తి గత మాదిరిగా మెజారిటీ వచ్చే అవకాశం సమస్య లేదండి. అట్లాగే మన యూపీఏకి కానీ వాళ్ళకి కూడా అవకాశం లేదండి. ఎటొచ్చి మన ప్రాంతీయ పార్టీలు అన్నీ కలిపి ఒక కూటమిగా ఏర్పడి ఒక ప్రభుత్వాన్ని ఏర్పరచుకుని ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తాయని ఆశిస్తున్నామండి. సార్, అంటే మీరు చెప్పండి, అంటే ఎన్నికల కమిషన్ అంటే 2 విడతల్లో పోలింగ్ పూర్తయింది. ఇప్పటికే చాలా ఫిర్యాదులు వెళ్తున్నాయి. రాజకీయ పార్టీలే స్వయంగా ఎన్నికల కమిషన్ తీరు మారాలి, సరైన సదుపాయాలు ఏర్పాటు చేయాలి అని చెప్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. అంటే ఈసారైనా అంటే ఈ 2 దశల పోలింగ్ ను కూడా దృష్టిలో పెట్టుకుని ఈసారైనా ఎన్నికల కమిషన్ మారే పరిస్థితి ఉంటుందనుకుంటున్నారా, లేకపోతే ఇదే నిర్లక్ష్య ధోరణి ఉంటుందనుకుంటున్నారా? ఇదే నిర్లక్ష్య ధోరణి ఉండొచ్చండి. కారణం ఏంటంటే మోడీ గారు ఎన్నికల కమిషన్ సెంట్రల్ ఆయన జవు సంస్థగా మార్చేశాడు. ఆయన కారణం అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చూస్తే ఆంధ్రప్రదేశ్ చాలా అన్యాయంగా, మూర్ఖంగా ఈవీఎంలు పనిచేయకుండా చాలా దారుణంగా నిర్లక్ష్యంగా వహించారు. 11 రాష్ట్రాల్లో కూడా అలా జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఒక బీజేపీ కార్యాలయంగా కనబడుతుంది ఇప్పుడు జనాలకి. నెక్స్ట్ కూడా అలా కనబడితే జనాల్లో తిరుగుబాటు వస్తుంది. ఇది మారాలి. ఈ వరకు ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, మిగతా సిబిఐ సంస్థలు జవు సంస్థలుగా చేశారు. ఇది కూడా అలాగే అయిపోయింది. వ్యవస్థలన్నీ నిర్లక్ష్యం చేసి మన మోడీ గారు దారుణంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. ఇది మటుకు ప్రజలకి, రేపు భావి తరాల ప్రజలకి, మనందరికీ చాలా అన్యాయం జరుగుద్ది ఇలాగుంటే. అంటే మీరు చెప్పండి, అంటే ప్రజాస్వామ్యంలో ప్రశాంత వాతావరణంలో జరగాల్సిన ఈ పోలింగ్ కి సంబంధించి ఎన్నికల కమిషన్ తీరు వల్ల ఓట్లు అంత అయిపోతున్నాయి, ఈవీఎంలు మొరాయిస్తున్నాయి, కనీస సదుపాయాలు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద కల్పించలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకు ఈ ఎలక్షన్ కమిషన్ అంటే ముందుగానే ఈ చాలా ఇబ్బందులు ఉన్నాయని రాజకీయ పార్టీలు చెప్పినప్పటికీ, ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగానే చెప్తున్నప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ కేవలం ఎందుకు ఇంత నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వయం ప్రతిపత్తి కల సంస్థ. ఆ సంస్థకి గుర్తింపు తీసుకొచ్చి ఇది స్వతంత్ర సంస్థ అని చెప్పిన వ్యక్తి టిఎన్ శేషన్. వారి మరణానికి సంతాపం తెలుపుతున్నాం. అలాగే స్వయం ప్రతిపత్తి సంస్థ ఎప్పుడూ కూడా దాని బాధ్యత ఎరిగి అది ప్రవర్తించాల్సి ఉంటుంది. ఈ రోజున మనం చూస్తున్న పరిణామాలు కానీ వ్యవహారం కానీ చూస్తుంటే ఏ రకంగానూ వారి ఆలోచనలతోటి వారు చేస్తున్నట్టుగా కనపడట్లేదు. ఖచ్చితంగా వేరే నాయకుల మార్గదర్శనంలో వాళ్ళు పనిచేస్తున్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎవరైనా సరే దీన్ని ఖండించి ఖచ్చితంగా దీన్ని విభేదించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి విషయాల్లో స్వయంగా సుప్రీంకోర్టు కలగజేసుకుని
మార్గదర్శనం చేయాల్సిన పరిస్థితి కనపడుతుంది. కావున ప్రజలందరూ గుర్తించి దీన్ని విభేదిస్తూ అందరికీ కూడా సుప్రీంకోర్టుకి అవసరమైతే మెయిల్ కానీ లేదంటే లేఖలు కానీ ఏ విధంగా తెలియపరచాలంటే ఆ విధంగా తెలియపరిచి దీన్ని సుప్రీంకోర్టు కలగజేసుకుని సరైన దిశలో దీన్ని నడిపించాల్సిన పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా మేము ఇదే విన్నపం చేస్తున్నాము. వారికి తెలిసే విధంగా అందరూ విన్నపాలు తెలియపరచండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పండి, అంటే ఈవీఎంలు ఇప్పుడు ప్రజలు అంటే 2 దశల్లో పోలింగ్ జరిగింది. ఎక్కడ చూసినా ఓటర్లో ఒక సందేహం ఉంది, అంటే ఈవీఎంలో లోపం ఉంది, ఈవీఎంలో లోపం ఉంది, అది ప్రజాస్వామ్యానికి ఇబ్బంది అనేది ప్రజల్లో ఆందోళన ఉంది. ఈవీఎంలు మొరాయించడమే కాకుండా లోపాలు ఉన్నాయని, సాంకేతిక లోపాలు. దాన్ని అంటే ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఈవీఎంలు తప్పగా మొరాయిస్తున్నారని కాదండి, మ్యానిపులేట్ చేస్తున్నారండి. దాన్ని చేసి ఈ ఒక మోడీ గారి కనుసన్నల్లో నడుపుతున్నారండి దానికోసం ఇక్కడ ఎన్నికల కమిషన్ మోదీకి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారండి జనాలు మాత్రం. దానివల్ల ఏంటంటే మన ఆంధ్ర ప్రజలకు ఇబ్బంది పెట్టాలని, ఇక్కడ ఈయనకి జరిగే అన్యాయం మంచితనాన్ని జనాలు ఇచ్చేయాలని చెప్పి చూస్తున్నారండి. సార్ మీరు చెప్పండి, అంటే ఈ ఎన్నికల కమిషన్ కి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్లో జరిగినప్పుడే ఈవీఎంలు మొరాయించడం కావచ్చు, సరైన సదుపాయాలు కల్పించకపోవడం కావచ్చు, మరి ముఖ్యంగా చూస్తే కనుక చాలా చోట్ల సిబ్బంది నిర్లక్ష్య ధోరణి వల్ల ఓటర్లు చాలా ఇబ్బంది పడ్డారు. అంటే ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ మారాల్సిన అవసరం ఉందని ప్రజలు అనుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ మారే పరిస్థితి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? వాళ్ళకి మారే పరిస్థితి అయితే ఉండదండి. ఎందుకంటే మనం మోడీని మారితే వాళ్ళే మారతారు. ఈ మోడీ ఉన్నంతకాలం వాళ్ళు మారరండి. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రతి మహిళ కూడా వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ప్రతి మహిళ కూడా కనీసం వాళ్ళు పస్తుండుతూ మొగుడు పిల్లలు కూడా ఒక పూట పస్తున్నా నష్టం లేదని వాళ్ళు ఎంతో నిబద్ధతతో ఓటింగ్ వేయడానికి వచ్చారు. ఎంతసేపు అయినా సరే వాళ్ళు ఓటు వేసే వెళతాం, ఈ ఒక్క పూట మా పిల్లలు పస్తున్నా పర్వాలేదు, మళ్ళీ చంద్రబాబు నాయుడే రావాలి, మళ్ళీ నువ్వే కావాలి అని వాళ్ళంత నిబద్ధతతో వేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినప్పుడు ఈ ప్రభుత్వాన్ని మార్చగలిగేటువంటి సత్తా అయితే ఆ మోడీకి లేదు. నిన్న జరిగిన కూడా 11 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఈ ఓటింగ్ను కూడా చూస్తే వాళ్ళు ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే దానికి నిదర్శనం అది. ఇంత జరుగుతున్న అన్యాయం ఓన్లీ ఒక చంద్రబాబు నాయుడు తప్పించి వేరే ఏ ఇతర పార్టీ వాళ్ళు మాట్లాడకపోవడం కూడా మీరు అందరూ కూడా గమనించుతారు. అది ప్రజలందరూ కూడా వాళ్ళు ఎందుకు మాట్లాడతలేదని. కనీసం ఈవీఎంల గురించి కాకపోయినా అక్కడ జరిగినటువంటి చుట్టుపక్కల జరిగినటువంటి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కానీ, టెంట్లు కానీ, మంచినీళ్ళ సౌకర్యం కానీ వేటిని ఏర్పాటు చేయలేదు. కనీసం వాటి గురించి కూడా ప్రశ్నించినటువంటి ఈ పార్టీలు ప్రశ్నిస్తామని రావడం అనేది ఎంతవరకు న్యాయం అనేది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. వీరందరికీ త్వరలో తగిన బుద్ధి చెప్తారు. మీరు చెప్పండి, అంటే 2 దశల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఈ ఎన్డీఏ కూటమికి కానీ ఇటు యూపీఏ కూటమి కానీ సంపూర్ణ మద్దతు వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఎందుకు ఈ ప్రజల్లో ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది అనుకోవచ్చు జాతీయ పార్టీల మీద? ఈ ఎన్నికల సంఘం కూడా వన్ సైడ్ గానే ప్రవర్తిస్తుంది. మోడీ గారు ఏ చెప్తేనే అదే జరుగుతుంది. ఈ యొక్క ఐటీ దాడులు కూడా చేస్తున్నప్పుడు కూడా వన్ సైడ్ గానే ఒక ప్రభుత్వం మీదే దాడులు జరుగుతున్నాయి తప్ప ఇంకోటి లేదు. అదే విధంగా జరుగుతున్నాయి. ఇవన్నీ సక్రమంగా జరగాలంటే మోడీని మార్చాలి. అక్కడ పద్ధతులన్నీ మార్చేటట్టు సుప్రీంకోర్టు కూడా తగు చర్యలు తీసుకుని చేయాలని భావిస్తున్నాం. శ్రీనివాస్, ఇప్పటి వరకు కూడా మనం రాజమండ్రి వాసులతో మాట్లాడడం జరిగింది. అంటే వీళ్ళంతా ఒకటే చెప్తున్నారు, ఎన్నికల కమిషన్ ఏదైతే 2 దశల్లో ఇప్పటి వరకు పోలింగ్ ప్రక్రియ పూర్తయిందో 2 దశల్లో కూడా ఎన్నికల కమిషన్ నిర్లక్ష్య ధోరణి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈవీఎంలు మొరాయించడంతో పాటు వాటర్ స్లిప్పులు గల్లంతవడం, చాలా మంది ఓటుకు వినియోగించుకోలేని పరిస్థితి దాపురించింది. ఇప్పటికైనా సరే ఎన్నికల కమిషన్ మారి మిగిలిన రాష్ట్రాల్లో జరిగే పోలింగ్ ను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. సరైన ఏర్పాట్లు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కమిషన్ మారాలని కూడా చెప్తున్నారు. ఈవీఎంలకు సంబంధించి ఏదైతే సందేహాలు ఉన్నాయో, ఈవీఎంలో మొరాయించడంతో పాటు ఈవీఎంలో లోపాలు ఉన్నాయన్న సందేహాలను కూడా ఎన్నికల కమిషన్ నివృత్తి చేయాలి అని కూడా ఇక్కడ చెప్తున్నారు. మరి ముఖ్యంగా చూస్తే కనుక ఇప్పటి వరకు జరిగిన 2 దశల పోలింగ్ లో కూడా ఇటు ఎన్డీఏ కూటమి కావచ్చు, యూపీఏ కూటమి కావచ్చు సంపూర్ణ మద్దతు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకైతే బీజేపీ ఏదైతే గత 5 సంవత్సరాల్లో ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడింది, ఈ నేపథ్యంలోనే
ఎన్డీఏ కూటమికి ప్రజలు బుద్ధి చెప్తున్నారు. దీనివల్లే ఎన్డీఏ కూటమికి సరైన బలం కూడా రాదు, మెజార్టీ కూడా రాదని కూడా చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఈ ఎన్నికల్లో తటస్థ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయని కూడా చెప్తున్నారు. ఈ తటస్థ పార్టీలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని కేంద్రం చేస్తున్న వ్యతిరేక విధానాలను కూడా అన్ని దేశం అంతా కూడా ప్రచారం చేయగలుగుతున్నారు. ఇది చాలా కీలకం కాబోతుందని కూడా చెప్తున్నారు. ఇది శ్రీనివాస్ రాజమండ్రి వాసుల అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజాబాబు. ఇక ప్రజాభిప్రాయంపై చర్చ కొనసాగిద్దాం.